హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో టమాటో పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. మీకోసం వీడియో తీశాను, చూడండి. అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని వేగనివ్వాలి. తర్వాత టమాటోలు యాడ్ చేసుకోవాలి, అవి కూడా బాగా వేగనియాలి. తర్వాతకి కంపల్సరీగా అల్లం యాడ్ చేసుకోవాలి. అది 2 to 3 టేబుల్ స్పూన్ కంపల్సరీ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది అల్లం ఎక్కువ వేసుకోవడం వల్ల. ప్లస్ అల్లం హెల్దీ కూడా. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. తర్వాత మనకు కారం ఎక్కువ అనిపించినప్పుడు ఏదైనా ఆకుకూరను యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. లేదంటే అలాగే స్కిప్ చేయొచ్చు. నేనైతే పాలకూర యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కారం అవుతుంది తినలేరని చెప్పేసి, టేస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి. కొంచెం టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది. ఇది ఒక రకమైన టేస్ట్. ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది మీకు కూడా. తర్వాత ఇది ఇలాగ ఉడికిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత కింద మనం తీసేసుకొని వేరే బౌల్లోకి దానిలోకి తీసుకొని గిన్నెలోకి తీసుకొని రుబ్బుకోవడమే. తర్వాతకి మన ఇంట్రెస్ట్ని బట్టి కారం ఎక్కువ అనిపిస్తుంది, లేదా కొందరు పల్లీలు వేసుకోవడం కోసం ట్రై చేస్తుంటారు. పల్లీలు కూడా వేసుకొని కొంచెం కారం తగ్గించుకోవడం, లేదా టేస్ట్ కోసం అని చెప్పేసి పల్లీలు కూడా మనకు కావాల్సినన్ని ఒక దోసెడు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని అది కూడా పిండి అందులో యాడ్ చేసుకొని తర్వాత కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అయిపోయింది, అంతే.